వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ మధ్య ప్రస్తుతం మనం అమలాపురం నియోజకవర్గంలో ఉన్నాము. అమలాపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా ఉంటాయో ఒకసారి మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? గౌతమ్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఎంబీఏ చదివాను, అకౌంట్స్ మేనేజర్ కింద చేస్తున్నాను. సార్ ఎలా ఉంది అంటే అమలాపురంలో చూసుకుంటే రాజకీయాలు అంటే ఒకటి వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన రెండు కూడా నువ్వా నేను అన్నట్టు ఉన్నాయి. అసలు ఏంటి పరిస్థితి అంటారు? అలా ఎలా ఉండబడుతుంది? ఏది ఎలా ఉన్నా సరే జగన్ అన్న చేసిన అభివృద్ధిని బట్టి జనాలు ఆల్రెడీ మాకు చాలా సైలెంట్ ఓటింగ్ ఉందండి. ఆ సైలెంట్ ఓటింగ్ని బట్టి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇది వన్ సైడ్, వార్ వన్ సైడే. ఎవరు ఏమనుకున్నా సరే వార్ వన్ సైడ్. మరి లోకేష్ గారు జగన్ గారిని పిచ్చాసుపత్రి పంపిస్తాను లేదంటే మంత్రులకు భయాన్ని కల్పిస్తాను అని చెప్పేసి అంటున్నారు. లోకేష్ గురించి ఏమంటారు? ఆల్రెడీ ఆయన పిచ్చాసుపత్రికి వెళ్ళి వచ్చినట్టున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మాట్లాడిన అలాగే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆయన ఎక్కడో స్టాన్ఫోర్డ్లో చదివాని అంటాడు, కానీ మన స్కూల్ పిల్లవాడు మాట్లాడినట్టు కూడా మాట్లాడలేడు. ఆయన మాటలు వింటే అసలు ఓటేసే వాళ్ళు కూడా వెయ్యరు. ఈ నాయకుడు ఏంటి అనేసి అంటారనమాట. అలా మాట్లాడతాడు ఆయన. ఆయన్ని జగనన్నతో కంపేర్ చేయడం అంత చీప్ అని ఇంకొకటి ఉండదు. అసలు నక్కకి నాగలోకానికి అన్నంత తేడా ఉంటుంది అనమాట. అసలు లోకేష్ని మేము కంపేర్ చేసుకోవట్లేదు, మేము కన్సిడర్ చేయట్లేదు ఆయన లీడర్ లాగా. అంటే మరి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏదో రాజకీయ పరంగా అమలాపురంలో కాపు సామాజిక వర్గం ఎక్కువ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం అంటున్నారు. కాపు సామాజిక వర్గం ఏ సామాజిక వర్గం అయినా సరే మేము అన్నదమ్ముల్లోనే ఉంటాం ఎక్కడైనా సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి చూసారంటే ఏదైనా ఒక మీటింగ్ పెడతారు, ఆయన పార్టీ ఎందుకు పెట్టాడో ఆయనకే తెలీదు. మీటింగ్ పెట్టి ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మన హెడ్ మాస్టర్ ఏం చెప్తే అదే చేస్తాం. అలాగే ఇప్పుడు పార్టీ అధినాయకుడు ఏది చెప్తే అది చేస్తాం. పార్టీ అధినాయకుడు ఎలా ఉండాలి? ఎదటోళ్ళకి ఆదర్శంగా నిలబడాలి. కానీ మనం వెళ్ళి ఎవరికో ఊడికించేద్దామంటే ఎవరో చేయరండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేద్దాం అనుకున్నారు చాలా వాళ్ళు, కానీ ఆయన తీసుకెళ్ళి వేరే ఆయనకి తాకట్టు పెట్టేశాడు. తాకట్టు పెట్టినప్పుడు ఆయనకి ఎలా ఊడికించేస్తారండి? చెయ్యరు. ఎందుకంటే మాకు బోల్డ్ సైలెంట్ ఓటింగ్ ఉందండి. మాకు ఎవరు పోటీ కాదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీఏ వన్ సైడ్, వార్ వన్ సైడ్ లాగా ఉంటుంది తప్ప వేరే వాళ్ళు వచ్చి ఏమీ చేసేదేమి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సమీకరణ ఇస్తా అంటున్నారు, ఉచిత బస్సులు ఇస్తా అంటున్నారు, ఉచిత గ్యాస్ బండ్లు అంటున్నారు. మరి అవన్నీ మాటలు నమ్మే అవకాశం ఉందంటారా ఆంధ్రప్రదేశ్లో? ఉచితం చూసాం కదా, ఇప్పుడు మనకి తెలంగాణలో చూసాం ఉచిత బస్సు అని. ఆటో వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు, ఉచిత బస్సు వస్తుందని చెప్పారు. ఇప్పుడు రోడ్ల మీద పట్టుకుని తిరుగుతున్నారు ఆటో వాళ్ళు. ఉచితాలు అంటే అండి అది ప్రజలకి ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ప్రజల్ని సోమరపోతులు చేసేలా కాదు. ఇప్పుడు జగనన్న పెట్టారు, చాలామంది సోమరపోతులు అది ఇది అన్నారు. ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడి వల్ల చదువుకోని పిల్లవాడు కూడా చదువుకోవడానికి వెళ్తున్నాడు. అలాగే చేయూత ఉంది. ఇప్పుడు చాలామంది మనకి నిరుద్యోగులు ఉన్నారు. చేయూత వల్ల కొంతమంది ఆయన ఇచ్చే చేయూతను బట్టి వ్యాపారాలు పెట్టుకున్నారు, కొంతమంది డెవలప్ అయ్యారు, కొంతమంది వేరే విధంగా కన్వర్ట్ చేసుకుంటున్నారు. అలాగే జగనన్న ఇచ్చే ప్రతి పథకంలోనే ప్రజల సంక్షేమం ఉంది తప్ప దళారీల వ్యవస్థ కూడా మధ్యలో లేదు. ఎందుకంటే డైరెక్ట్గా డీబీటీ, డైరెక్ట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ అక్క చెల్లెళ్ళు అమ్మల ఖాతాల్లోనే పడుతున్నాయి. ఇప్పుడు అమ్మ అంటే ఏంటండి? మన ఇల్లుని చక్కబెడుతుంది అమ్మ అంటే. ఆ లేడీస్ ఖాతాలో వేయడానికి రీజన్ ఏంటంటే అమ్మ ఖాతాలో వేయడానికి, అమ్మ ఒక ఇల్లుని చక్కబెట్టడానికి అమ్మే కరెక్ట్ కాబట్టి అక్క చెల్లెల ఖాతాలో వాళ్ళ ఖాతాలో వేయడం వల్ల మనకి అవన్నీ ప్రజలకే ఉపయోగపడుతుంది తప్ప వేస్ట్ పథకం అనేది ఏం లేదు. అదంతా ప్రచారం తప్ప. మనం చూసామండి, ఎలక్షన్ వచ్చింది, జగనన్న గెలిచాడు. గెలిచినప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఫస్ట్ ఈవీఎం సీఎం అన్నారు. ఈవీఎం సీఎం అయితే ఇప్పుడు అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు అందరూ కలిసి ఉన్నారు. అప్పుడు మరి వాళ్ళే ఈవీఎం నొక్కేసుకుని వాళ్ళే సీఎంలు అయిపోతారు కదా. తర్వాత ఇంకా చాలా అవన్నీ పెట్టారు, కానీ అన్నీ వాళ్ళకే రివర్స్ కొట్టేసి వాళ్ళు చాలా పెట్టారు. ఇంకా చాలాగా ప్రతిదానికి విమర్శించడానికి తప్ప ప్రజలకు సేవ చేయడానికి. మీరు రోడ్డు మీద దేనికి వచ్చారండి? వాళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, లోకేష్ వచ్చాడు. రోడ్డు మీద దేనికోసం వచ్చారండి? జగన్ను ఓడించాలంటున్నారు తప్ప ప్రజలకు ఇది చెయ్యండి అని అడిగినోడు ఉన్నాడా? ప్రజలకు ఇది చెయ్యండి అని అడిగినోడు ఎవడో లేడు. జగనే అన్ని ప్రజలకి చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు, అన్నీ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకి ప్రజలకి సంక్షేమం ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలనే అవకాశం ఇవ్వట్లేదు అసలు జగనన్న. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు వాళ్ళకి. జగనన్న చేసే పథకాలను బట్టి ఇప్పుడు మీకు ఇంకోటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు జగనన్న మనకు మేనిఫెస్టో ఇచ్చాడు. ఇప్పుడు వేరే పార్టీలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఆ మేనిఫెస్టోని తయారు చేసుకోవడానికి పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే నువ్వు ఆ మేనిఫెస్టోని కనుక అమలు చేయలేదనుకో జనాలు కర్రలు తీసుకుని కొట్టేలాగా ఉన్నారు.
ఇప్పుడు ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ సెట్ చేసేసాడు జగన్ అన్న. మేనిఫెస్టో అంటే ఇలా ఉండాలి, ప్రజలకి సంక్షేమాన్ని ఇవ్వాలి. ఇప్పుడు అదే ఆ మలగోళలో ఉన్నారు. ఇప్పుడు జగన్ అన్న ఏ పథకం ఇస్తానంటే దానికి ఎక్స్ట్రా ఇస్తానన్నారు. శ్రీలంక అయిపోతుంది అన్నారు. వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఇస్తాను, మరి శ్రీలంక అవదా? ఇప్పుడు మనకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు, ఆర్థిక శాస్త్రవేత్తలందరూ చెప్పేది ఏంటి, డైరెక్ట్గా జనాలకి డబ్బులు వెళ్తే ఆ డబ్బులు అలా రొటేషన్ అయ్యి జనాలు డెవలప్మెంట్ అవుతుందని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆయన ఒక లాయరు, ఎంతో రాజకీయాలు చూసేశారు. అలాంటి వాళ్ళు చెప్పిన మాటలే వింటారు తప్ప ఇలాంటి లోకేష్ గారు ఇలా పవన్ కళ్యాణ్ మాటలు ఎవడో వినరండి. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు స్టాన్ఫర్డ్లో చదివి అని చెప్పి కానీ ఇక్కడికి చిన్నపిల్లల్లో మాట్లాడితే ఎవరు వినరండి. రాబోయే రోజుల్లో మరి ఎలక్షన్ ఎలా ఉంటాయి? టీడీపీ జనసేన అన్ని పార్టీలు వస్తున్నాయి కదా, మరి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం అంటారు? జగన్ గారికి ఏంటంటే మేము టార్గెట్ 175, మాకు 175కి 175 వచ్చేలాగా కృషి చేస్తున్నాం. అవే వస్తాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మన టార్గెట్ పైగానే ఉండాలి. మన ఆల్రెడీ 151 వచ్చాయి. మన జగనన్న ఎన్నో పథకాలు ఇచ్చాడు. ఆ జగనన్న ఇచ్చిన పథకాలను బట్టి ఇంకా ఓటింగ్ పెరుగుతుంది తప్ప తగ్గుతుందని మేము ఎక్కడ అనుకోవట్లేదు. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.